कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्तजगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथ दयिते दयानिधे अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितं विभुतास्तुवन्ति भाषापदिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् ईषत्प्रफुल्ल सरसीरुह नारिकेल पूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तम पञ्जरस्ताः पात्रावशिष्टकदलीफलपायसानि भुक्त्वा सलीलमथ केलिशुकाक्वडन्ति शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च्या गायत्यनन्तचरितं तव नारदोऽपि भाषा समग्रमसकृत्करचाररम्यम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दरसानुविद्ध झङ्कारगीतनिनदैः सह सेवनाय निर्यात्युपान्तसरसी कमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् योषा गणेन वरदध्नि विमध्यमाने घोषालयेषु दधिमन्थन तीव्रघोषाः रोषात् कलिं विदधते ककुभश्च कुम्भाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पद्मेश मित्र शतपत्रगताळिवर्गाः हर्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरी निनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्री श्रीनिवास जगदे गदयैक सिन्धो श्रीदेवतागृहभुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करिणिकाप्लव निर्मलाङ्गाः श्रेयोर्थिनो हर विरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् जय गुरुदत्त। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। हनुमल्लक्ष्मण सीता समेत శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। రామలక్ష్మణుల క్షేమ సమాచారాన్ని విని సీతాదేవి సంతోషంతో పొంగిపోయింది.
చాలా ఆనందించింది. ఆ సీతాదేవి హనుమంతుడితో ఇలా చెప్తూ, కళ్యాణీ బతగాధేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. ఆహా, ఓ ఆంజనేయ, మనిషి చావకుండా బతికి ఉన్నట్టయితే 100 ఏళ్లకి ఒక్కసారైనా ఆనందాన్ని అనుభవిస్తాడు అనే సామెత ఈనాటికి నిజమైంది అని చెప్పి సీతాదేవి చాలా సంతోషించింది. ఒక సామెత చెప్తారు, మనిషి ఎంత కష్టం వచ్చినా చావాలనుకోకూడదు. 100 ఏళ్ళు బతికి ఉంటే 100 ఏళ్లలో ఏదో ఒకసారి, ఎప్పుడో ఒకసారి అయినా కూడా ఆనందాన్ని అనుభవిస్తాడు, అసలైన సుఖాన్ని ఆనందిస్తాడు అనే సామెత చెప్తారు. అది ఈ రోజుకి నా విషయంలో నిజమైంది అని సీతామాత అంటూ, సీతామాతకు హనుమంతుడికి ఒకరిపై ఒకరికి పూర్ణ విశ్వాసం ఏర్పడింది. వారిద్దరూ మాట్లాడుకోసాగారు. ఒకళ్ళ విచారాన్ని ఒకళ్ళు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సీతాదేవి మాటలు విన్న ఆంజనేయుడు మెల్లమెల్లగా ఆమెను సమీపించాడు. దూరంగా ఉన్నాడు, నిదానంగా దగ్గరికి వచ్చాడు. అలా ఆయన కొంచెం కొంచెం ముందుకు రాగా ఇతడు రావణాసురుడేమో అని శంకించి సీతాదేవి భయపడింది. అంతవరకు దూరంగానే ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. సీతాదేవి కూడా మాట్లాడుతోంది. నిదానంగా మన స్వామి దగ్గరికి రావటానికి ప్రారంభం చేశాడు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాడో, దగ్గరికి రావడం మొదలుపెట్టాడో, అప్పుడు సీతాదేవి వీడు రావణాసురుడేమో అని మళ్ళీ భయపడింది. అయ్యో, నేను వీడితో మాట్లాడి చాలా తప్పు చేశానే అనుకుంది. రావణాసురుడే ఈ వేషంలో వచ్చాడు అనుకుంటూ తాను అంతవరకు పట్టుకుని ఉన్న కొమ్మ, ఆ వృక్షం యొక్క కొమ్మను విడిచిపెట్టి నేలపై పడి ఏడవసాగింది సీతామాత. అంతవరకు ఒక ఆధారంగా పట్టుకుని అక్కడే నించుని ఉంది. ఈయన దగ్గరికి వచ్చాడు. వస్తూ ఉండగానే భయంతో కింద పడిపోయింది సీతామాత, ఏడుస్తోంది. అలా భయంతో ధైర్యాన్ని కోల్పోయిన సీతాదేవిని చూసి హనుమంతుడు ఆమెకు మళ్ళీ నమస్కరించాడు, నమ్మకం కలగని అని. ఈసారి సీతామాత హనుమంతుడిని కన్నెత్తి కూడా చూడలేదు. ఆంజనేయ స్వామి మాటిమాటికి నమస్కరిస్తున్నాడు. ఆమె చూస్తుందేమో, విశ్వాసం కలుగుతుందేమో ఆమెకి అని. కానీ ప్రయోజనం లేదు. నమస్కార ముద్రలోనే ఉండిపోయాడు ఆంజనేయ స్వామి. ఆమె తల ఎత్తి తనను చూసేంతవరకు నమస్కారాలు చేస్తూనే ఉండాలి అనే పట్టుదలతో ఉన్నాడు ఆంజనేయ స్వామి. అప్పుడు జానకీమాత దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తూ, ఓ రావణ, ఇంకా ఆంజనేయ స్వామి అని నమ్మకం కలిగదు, రావణాసురుడే అనుకుంటోంది. ఓ రావణ, నువ్వు మళ్ళీ మాయావిగా వచ్చి నన్ను పీడించాలి అనుకుంటున్నావా? అది నీకు సాధ్యపడదు. నువ్వెవరో నాకు తెలిసిపోయింది. నీ నిజ రూపాన్ని విడిచి కపట సన్యాసిగా జనస్థానానికి వచ్చిన రావణాసురుడివే నువ్వు అని నాకు తెలిసిపోయింది. ఉపవాసంతో క్షీణించిపోయిన నన్ను మాటిమాటికి ఇలా బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం నీకు మంచిది కాదు, నీకు తగదు. ఇది వీరులకి సరి అయిన పని కాదు. ఒక విధంగా చూస్తే నువ్వు రావణాసురుడివి కావేమో అని కూడా తోస్తోంది అని మళ్ళీ 2 విధాలుగా సంశయం సీతామాతకి. రావణాసురుడే అని ఒకసారి అనుకుంటోంది, ఒకసారి రావణాసురుడు కాదేమో అనుకుంటోంది. సంశయంలో ఉన్నది సీతామాత. ఎందుకంటే రావణుని చూడగానే నా మనస్సు చిరచిరలాడుతుంది. అటువంటిది నీ దర్శనంతో నాకు ఏదో తెలియని ఆనందం కలిగింది అని చెప్పింది సీతామాత. రావణాసురుని చూశానంటే చాలు ఒళ్ళంతా మండిపోతుంది, ఒళ్ళంతా ఏదో కంపరం అంటారు, ఒళ్ళంతా వణికిపోతున్నట్టుగా అవుతుంది, చంపేయాలనిపిస్తుంది. అటువంటిది నిన్ను చూస్తే చాలా ఆనందం కలుగుతోంది. కాబట్టి నువ్వు రావణాసురుడివి కాదేమో. సీతామాతకి పాపం 2 రకాలుగా ఆలోచనలు. నా అంతఃకరణ నన్ను ఎప్పటికీ మోసం చేయదు. ఇది రామస్య దూతస్త్వమాగతో భద్రమస్తుతే అని సీతామాత చెప్పింది. నువ్వు నిజంగా రామదూతవే అయినట్టయితే, రామదూతగానే ఇక్కడికి వచ్చినట్టయితే నీకు శుభం జరగని, నీకు మంచి జరగని. ఓ కపివీరా, రాముడి కథను ఇంకా చెప్పు, నాకు వినాలనుంది. రాముడి గుణాలను ఇంకా వర్ణించు, ఎంత విన్నా కూడా సరిపోదు. ఇంకా ఇంకా కీర్తించు, ఇంకా వర్ణించు. అప్పుడు నువ్వేదో పరోక్షంగా చెప్పడాన్ని నేను విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఉన్నావు, ఇప్పుడు చెప్పు, నేను వింటాను అని చెప్పింది సీతామాత. పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామకథాహి మే గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర. ఇది సీతాదేవి చెప్పిన అద్భుతమైన ఉపదేశ తుల్యమైన శ్లోకం ఇది. ఎందుకంటే రామకథ నాకు చాలా ఇష్టం, చాలా ప్రియం.
అది తప్ప నాకు వేరే ఏది వద్దు. ఎవరు రామకథను కీర్తిస్తున్నారో వాళ్ళు సీతామాతను సంతోషపెడుతున్నారు. సీతామాత మహాలక్ష్మి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది. అందుకనే ఎక్కడెక్కడ రామాయణం జరుగుతోందో, ఎక్కడెక్కడ రామకథ జరుగుతోందో అక్కడంతా కూడా ఆంజనేయ స్వామి, సీతామాత, రాముడు, లక్ష్మణుడు సపరివారంగా అందరూ అక్కడ ఉంటారు అని చెప్తారు. అందుకనే రామాయణం అంటే చాలా ప్రీతి సీతాదేవికి అని కూడా చెప్తారు. అదే ఇక్కడ సీతే స్వయంగా హనుమంతుడితో చెప్తోంది, ఓ సౌమ్యుడా, ప్రవాహ వేగం గట్టుని ప్రవాహంలోకి ఈడ్చుకుని పోయినట్లుగా నువ్వు నా మనస్సును ఈడ్చుకుపోతున్నావు, నీ వైపుకే ఆకర్షించుకుంటున్నావు. నీ మాటలే వినాలి అని నాకు అనిపిస్తోంది, నిన్నే చూస్తూ ఉండాలి అని అనిపిస్తోంది. ఏదో సౌమ్యత ఉన్నది నీ ముఖంలో, అలాగే నీ మాటల్లో ఎంతో మాధుర్యం ఉన్నది. రామగానాన్ని చేస్తున్నావు, నువ్వు రామగుణాన్ని కీర్తిస్తున్నావు, కాబట్టి నీ మాటలే వినాలి, నిన్నే చూస్తూ ఉండాలి అని అనిపిస్తోంది అని సీతామాత తనకు కలిగిన ఆకర్షణని చెప్పుకుని రామకథను గానం చేయని చెప్తుంది. అలాగే స్వప్నమేమో అనుకుంటూ కూడా సీతామాత అనుమానిస్తూ ఇలా చెప్తోంది. ఎంతో ఆనందంగా రాజమందిరం అంతా తిరుగుతూ ఉండేది. కలకలలు విరిసి పడుతూ ఉండేవి. ఆమెను చూసి తల్లిదండ్రులు అమితానందాన్ని పొందుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఆమె పూజామందిరంలో సద్యో యవ్వనవతి అయింది కాబట్టి పూజామందిరంలో విష్ణుమూర్తి యొక్క చిత్రపటానికి చూసి ఆకర్షించబడుతూ ఉండేది. ఆమె పూలమాలలు కట్టి ఆ చిత్రపటానికి అలంకరిస్తూ ఉండేది. ఆ పూజామందిరంలో ఉండేటటువంటి ఆ చిత్రపటానికి ఒకసారి విరజాజులు అల్లుతూ ఉంది మాలగా. అప్పుడు ఒక గొంతు వినిపిస్తోంది, విరజాజి మాలలు అల్లుతున్నావా, నేను విరజ అని పిలిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది అంటూ ఆ గొంతు వినిపించింది. వినిపించిన తర్వాత మరొక రోజు ఆమెకు మరో అనుభవం అయింది. విష్ణువు యొక్క చిత్రపటానికి మాల అలంకరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ దానిలో ఆ పటంలో శ్రీకృష్ణుడు కనిపిస్తూ ఒక చేత మురళిని పట్టుకుని రెండో చేత్తో రా రా అంటూ పిలుస్తూ ఉండేవాడు. అది చూసి ఈమె ఏమిటి, నేను విష్ణువును అలంకరిస్తూ ఉంటే మరో రూపం కనిపిస్తోందని ఆశ్చర్యపోతూ ఉండేది. భూమి మీద పుట్టిన తర్వాత మాయ ఆవరించి ఉంటుంది కదండి. అందరికీ పూర్వజన్మం ఏమిటి అనేటటువంటిది తెలియదు, మనందరికీ ఎవ్వరికీ తెలియదు. ఏదో ఎక్కడో ఎవరికో ఒకరికి, నూటికి కోటికి పూర్వజన్మలో తామెవరో తెలుసుకుని తద్వారా బాగుపడేటటువంటి అవకాశం ఉండవచ్చు. కానీ మామూలుగా తాము ఎవరో ఇంతకుముందు ఎవరికీ తెలియదు. అట్లాగే తులసికి అగమేగోచరంగా ఉందంతా. అయితే ఆమె ఒకరోజు దృఢ నిర్ణయానికి వచ్చింది, ఏమైనా సరే నేను తపస్సుకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. తపస్సు చేసుకున్న తర్వాత అప్పుడు ఎందుకు ఈ ద్వంద్వ పరిస్థితుల్లో నేను ఉండవలసి వస్తోందో అప్పుడు తెలుసుకుంటాను అని అనుకుని ఆమె తల్లిదండ్రుల యొక్క అనుమతితోటి బదరికావనంలోకి వెళ్ళిపోయింది తపస్సు చేసుకోవడానికి. ఆమె ఘోరమైనటువంటి తపస్సు చేసింది. వాననక, ఎండనక, చలి అనక, చలిలో కూర్చుని ఆ చల్లదనాన్ని కోర్చుకుని తపస్సు చేసేది. వానలో కూర్చుని ఘోరంగా వాన పడుతూ ఉన్నా సరే, అమితమైనటువంటి వానకు గురి అయినా సరే అక్కడే కూర్చుని తపస్సు చేస్తూ ఉండేది. అట్లాగే ఎండ తీవ్రత గ్రీష్మ ఋతువులో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి కళ్ళేది కాదు, అక్కడే కదలకుండా కూర్చుని తపస్సు చేస్తూ ఉండేది. ఇవన్నింటికీ కష్టాలకు ఓర్చి తపస్సు చేసుకుంటూ ఉండగా వెంటనే కొద్ది కాలంలోనే ఆమెకి బ్రహ్మదేవుని యొక్క దర్శనమైంది. బ్రహ్మదేవుడు అగుపించి, ఎందుకు నువ్వు ఇలా తపస్సు చేస్తున్నావు, ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. అంటే తాను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని తెలియబరిచి ఏమిటి దీనికి పరిష్కారం అని అడిగితే బ్రహ్మ ఆమెకు క్రమ్మి ఉన్నటువంటి మాయను తొలగిస్తే ఆమెకు తాను భూలోకవాసినని, అక్కడ శ్రీకృష్ణుణ్ణి తాను కోరుకుని ఆనందించాలని ఆయనతో ఉండేదని, ఇప్పుడు రాధాదేవి శాపం వలన తానిక్కడ పుట్టిందని అన్ని సంగతులు తెలిసినాయి. మరి అయితే విష్ణువును తాను ఎందుకు ఆరాధిస్తున్నట్లు
అనేటటువంటి శంకను వెలిబుచ్చింది. అప్పుడు బ్రహ్మ చెప్తాడు, నీవు లక్ష్మీ అంశ సంభూతురాలవై పుట్టావు. లక్ష్మీదేవి యొక్క కళలు నీలో వెళ్ళి విరిసి ఉన్నాయి. అందుకని సాక్షాత్తు నీవు మహాలక్ష్మి కోరుకునేటటువంటి మహావిష్ణు సన్నిధిని కోరుకోవటంలో అతిశయోక్తి ఏమీ లేదు, ఆశ్చర్యం అంతకంటే లేదు అని చెప్తాడు. ఇవన్నీ వింటున్న తర్వాత ఆమెతో అంటాడు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉంటే ఎవరైతే నిన్ను కావాలని కోరుకున్నారో, గోలోకంలో ఎవరైతే సుధాముడిగా ఉన్నాడో, అతడు నిన్ను కావాలని అక్కడ కోరుకున్నాడో, అతడు ఇక్కడికి ఒక రూపంలో వస్తాడు, నిన్ను చేపడతాడు. అంతవరకు నీవు ఈ బదరికావనంలోనే ఉండి తపస్సు చేసుకుంటూ ఉండు అని చెప్పేసేసి అంతర్ధానం అయిపోతాడు. అందుకని తులసి అక్కడే ఉండి తపస్సును కొనసాగిస్తూనే ఉంది. తులసి పేరును చూస్తే తులసి అంటే ఆమెతో సరిసమానమైనటువంటి గుణాలలో కానీ రూపంలో కానీ లేరు కాబట్టి ఆమె తులసి. ఆమె పేరు బృంద అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. అందుకని ఆమె బృంద అని పిలిచేవాళ్ళు. అందుకే ఇప్పటికీ మనం తులసి వనాన్ని చూస్తే బృందావనం అంటాం. రెండింటికి కూడా ఆమె పేరు 2 పేర్లు ఉండేవి కాబట్టి తులసి, బృంద, ఈ 2 పేర్లతో ఆమె వ్యవహరించబడుతూ పిలువబడుతూ ఉండేది తల్లిదండ్రుల చేత, అందరి చేత. ఈ తులసి మాత ఈ విధంగా బ్రహ్మ దగ్గర నుంచి వరాలు పొంది తపోవనంలో అక్కడే ఉండి తన చెలియలతో తపస్సు చేసుకుంటూ హాయిగా కాలం గడుపుతూ ఉండగా ఏమైందో మరి మళ్ళీ రేపు చూద్దాం. ఓం తత్సత్. ప్రతి వ్యక్తి తాను అనుకున్న దాన్ని పొందటానికి కర్మలను ఆచరిస్తాడు. ఈ కర్మలు నిత్యకర్మలు అంటాం, నైమిత్తిక కర్మలు అంటాం, కామ్యకర్మలు అంటాం. అంటే ప్రతిరోజు చేయవలసిన పనులు, ఏదో ఒక కారణాన్ని బట్టి చేసే పనులు, ఏదో ఒక కోరికను బట్టి చేసే పనులు. ఈ 3 రకముల కర్మలను విధించేటువంటి శాస్త్రములు అనంతములున్నాయి. అందుకే సత్యప్రేత్య తపఃఫలం బహుద్వారస్య ధర్మస్య నేహాస్తి విఫలా క్రియ. ధర్మము బహుద్వారము అంటున్నాడు. అంటే అనేకమైనటువంటి సాధనములు, అనేకమైనటువంటి శాస్త్రములు మనకు ధర్మాన్ని బోధిస్తాయి. ధర్మమును ఆచరించేటువంటి విధానములు కూడా చాలా ఉన్నాయి. ఈ విధానములలో ఏ విధానాన్ని ఆచరించాలి, ఏ పనిని చేయాలి అని నిశ్చయించటానికి వీలు లేదు. ధర్మముగా బోధించబడినటువంటి ఏ చిన్న పని చేసినా నేహాస్తి విఫలా క్రియ. ఏ పని వ్యర్థము కాదు, ప్రతిదీ కూడా సఫలమేను అంటున్నాడు. అంటే మరి అన్ని పనులు అందరూ చేయలేరు కాబట్టి ఎవరు యహ యథాలోకే యద్వినిశ్చిత్య సాంప్రతం తత్తదేవాభిజానాతి శ్రేయ ఇది. ఎవరు ఏ పని ఆచరించటం వల్ల తాను అనుకున్నటువంటి ఏ ఫలితాన్ని పొందుతాడో, తాను అనుకున్న ఫలితాన్ని పొందటానికి ఏ పని ఉత్తమమని తాను నిశ్చయించుకుంటాడో దాన్నే నలుగురికి బోధిస్తాడు. అంటే వ్యక్తి యొక్క నిశ్చయాన్ని బట్టి మరి శాస్త్రము ధర్మము మారుతూ ఉన్నది కదా. ప్రతిదాన్ని ఆశ్రయించాలి, ప్రతిదాన్ని ఆచరించాలా అని అడిగితే శ్రేయస్సును లభింపజేసేటువంటి ధర్మాన్ని ఆచరించటంలో ఇబ్బంది లేదు. కానీ ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధర్మమును ఆచరించుట, ధర్మమును ఫలముగా లభింపజేసేటువంటి కర్మలను ఆచరించుట చాలా ప్రధానము. కర్మలు దేనికి ఆచరించాలి? స్నానము, దానము, తపస్సు, యాగము ఇలాంటి వాటి వలన మనకు ఏ ఫలితం లభిస్తుంది? ఇవి చేయని వారు కూడా సుఖాన్ని సంతోషాన్ని పొందుతున్నారు కదా అని రెండో ప్రశ్న అయితే, కర్మలు ఫలమునిచ్చుటే ప్రధానము కాదు. కర్మల యొక్క ప్రధాన ఫలము మనశ్శుద్ధి అంటాడు. అంటే మనస్సు పరిశుద్ధం కావాలి. మనస్సు పరిశుద్ధం కావాలంటే తాను ఆచరించిన కర్మల వలన తనకు కలిగినటువంటి ఫలితాన్ని విశ్లేషించుకోగలగాలి.
ఏదో భోజనం చేశాము, కడుపు నిండింది, అలాగే ఏదో ధనం సంపాదించాము, తృప్తి కలిగింది కాదు. సంపాదించినటువంటి ధనం వలన నీవు వాస్తవంగా సంతోషంగా ఉన్నావా? ఓ 1,00,000 రూపాయలు ఇంట్లో దాచుకుంటే తెల్లారు నిద్రపోలేవు, 4 లడ్డూలు ఎక్కువ తింటే తెల్లారు నిద్రపోలేవు. ఇది మరి శ్రేయస్సేనా? అంటే మనము చేసేటువంటి పని వలన మేలు కంటే ఎక్కువ కీడే కలుగుతున్నది. ఏ పని చేసినా కీడే కలిగినప్పుడు కీడు కలిగించేటువంటి పని ఎందుకు చేయాలి? ఒకవేళ మేలు కలిగిన మేలు త్వరలో నశిస్తూ ఉన్నది అంటే ఫలము నశిస్తుంది, ఫలము అల్పము, ఫలము నిస్సారము. అంటే కర్మలను ఆచరించటం వలన కలిగిన ఫలితాన్ని చూచి వైరాగ్యాన్ని పొందినవాడే జ్ఞాని. కర్మలు వైరాగ్యాన్ని కలిగిస్తాయి. కర్మలు ఎప్పుడు బాధ పెడతాయి? ఫలం కోరితే. ఫలం కోరలేదు, బాధ లేదు. అందువల్ల ఫలాకాంక్షను తొలగించాలి అంటే ఆశను విడిచిపెడతాయి. ఆశ లేకుండా, కోరిక లేకుండా పనిచేస్తే కలిగేది చిత్తశుద్ధి. ఇలాంటి చిత్తశుద్ధి ఏర్పడితే, వైరాగ్యం ఏర్పడితే కర్మలు ఆచరించటంలో శ్రద్ధ కలుగుతుంది. మనకు కావలసినది ఫలానా పని అనుకొని అది రాగానే ఆ పని ఆపేస్తాం. కానీ ఆ పని దానికోసం కాదు, ఆ పని మనశ్శుద్ధి కోసం, ఆ పని లోకతత్వ పరిజ్ఞానం కోసం, ఆ ఫలితము నశ్వరమైనది అని మనకు తెలిసినప్పుడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించేటువంటి కర్మలు మనం మాత్రమే ఆచరించాలని, కర్మలు ఆచరించటంలో శ్రద్ధ కలుగుతుంది. ఇలా కర్మలు జ్ఞానమును, వైరాగ్యమును, చిత్తశుద్ధిని, శ్రద్ధను కలిగిస్తాయి. ఈ 4 కలిగించిన వాటినే కర్మలంటారు. వాటినే ఆచరించాలి. ప్రతి ఒక్క గురుస్వామి కూడా ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్నటువంటి సందేహం, చాలా ప్రముఖంగా ఉన్నటువంటి సందేహం ఒకటి ఉంది. అదేంటంటే, నాకు మండల దీక్షకిని కూడా సమయం సరిపోవట్లేదు, కాబట్టి నేను అక్కడ శబరిమలలో స్వామి దర్శనం చేసుకునేటప్పటికి 41 రోజులు అవుతున్నాయని కొంతమంది, 18 మెట్లు ఎక్కేటప్పటికి 41 రోజులు అవుతున్నాయని కొంతమంది, అలాగే నేను తిరిగి వచ్చేటప్పటికి 41 రోజులు అవుతున్నాయని కొంతమంది చెప్పి ఆ యొక్క దీక్షని పూర్తి చేయటం జరుగుతుంది. అలా చేయవచ్చునా అని చెప్పేసి చాలామంది ఈ యొక్క ప్రశ్నని అడగడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోదగింది ఏంటంటే, మండలకాల బ్రహ్మచర్య నియమము అనేది స్వామిని దర్శనం చేసుకోవడానికి కాదు. ఈ విషయాన్ని మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ప్రతి ప్రయాణంలోనూ కూడా, మనం బయలుదేరి పెడుతున్నటువంటి ఆ రైలులోనో, బస్సులోనో, లేకపోతే ఆ వాహనంలోనో మనతో పాటు కొంతమంది మాలధారణ చేయకుండానే స్వామి దర్శనం చేసుకోవడం కోసం భక్తిగా వచ్చేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అయితే మరి వారు కూడా అక్కడి నుంచే దర్శనం చేసుకుంటున్నారు. మనం ఏ ప్రాంతం నుంచి, ఏ ప్రదేశం నుంచి అయితే స్వామి దర్శనం చేసుకుంటున్నామో, మనం చేస్తున్నటువంటి నియమము, ఈ యొక్క దీక్ష, మండలకాల బ్రహ్మచర్య దీక్ష, ఇదంతా కూడా ఆ దివ్యమైనటువంటి 18 మెట్లని అధిరోహించడానికి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు వేలన్పాటు అనేటువంటి గ్రంథంలో తెలుపబడి ఉన్నటువంటి విధంగా మండలకాలము పూర్తి అయిన పిదప మాత్రమే ఇరుముడి తలపై పెట్టుకోవడానికి అర్హుడవుతాడు. ఆ ఇరుముడిని స్వామికి దర్శనం చేయించి, ఆ ఇరుముడి దర్శనం అయిన తరువాత తిరిగి తమ యొక్క స్థానాలకి వెళ్ళి, తిరిగి ఆ ఉత్తరపు ద్వారం నుంచి మళ్ళీ వచ్చి ఆ యొక్క స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా సరే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ యొక్క ఇరుముడి ధారణ చేయాలి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ 18 అధిరోహించాలి అనేటువంటి నియమం కూడా చెప్పబడింది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమందిని చూస్తూ ఉంటాం మనం, వారు సంవత్సరానికి 2-3 సార్లు కూడా మాలధారణ చేసి వెళ్ళి ఆ యొక్క 18 వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఆ 2-3 సార్లు కూడా వెళ్ళవచ్చు, కానీ అవి లెక్కలోకి రావు. 4 సంవత్సరాల్లో 10 సార్లు వెళ్ళాము అని అనుకుంటే పొరపాటు అవుతుంది. సంవత్సరానికి ఎన్నిసార్లు ఈ విధంగా ప్రయాణం చేసినా సరే ఒకటే యాత్ర కిందికి ఆ లెక్క అనేది తీసుకోబడుతుంది. ఈ విధమైనటువంటి లెక్కని ఆ వేలన్పాటు అనేటువంటి గ్రంథంలో తెలుసుకోవటం జరిగింది. అలాగే చాలామంది మెడలో ఆ మాల దీక్షమాల ఉండగా పితృకర్మలు చేయవచ్చునా అనేటువంటి సమస్యను కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఈ యొక్క పితృకర్మలకి, పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులు కాని వాళ్ళెవరూ కూడా ఆ భగవంతుని కటాక్షానికి పాత్రులు కాలేరు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
చేయవచ్చును. మాల దీక్షధారణ సమయంలో ఆ సమయం మధ్యలో వస్తున్నటువంటి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆ యొక్క తద్దినాలు ఆబ్దీకాలు ఏవైతే ఉంటాయో అవి మాల మెడలో ఉండగా చేయవచ్చును అని చెప్పి పెద్దలు తెలిపి ఉన్నారు. ఎవరైనా పొరపాటున ఆ విధంగా పితృకర్మలు చేయటం మానేస్తారేమో అని చెప్పి వాళ్ళకి గుర్తు చేయడం కోసమే ఇరుముడి ధారణ చేసి పెడుతున్నటువంటి స్వాములు ఆ 18 వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఎక్కడైతే అలసట తీర్చుకోవడానికి పంబానది ఒడ్డున ఆగుతారో ఆ దక్షిణ భారత గంగ అయినటువంటి ఆ పంబానది ఒడ్డున కేరళ పూజారులు కొంతమంది చిన్న చిన్న కుటీరాలు వేసుకొని అక్కడ నివసిస్తూ ఈ వెడుతున్నటువంటి స్వాముల చేత అక్కడ ఆ గంగా సమానమైనటువంటి పంబానది వద్దన పిండ ప్రదానం చేయించి మరీ పంపిస్తారు. కాబట్టి నిర్ద్వంద్వంగా ఈ యొక్క మాలధారణ సమయంలో పితృకర్మలు చేయవచ్చును. కాకపోతే సామాన్యంగా మనం ఆలోచించినట్టుగా ఆ యొక్క పితృకర్మలకి కనుక మనకి మండలకాల దీక్ష అడ్డు రాకుండా అటు జ్యోతి దర్శనానికో ఇటు మండల పూజకో వెళ్ళగలిగే అవకాశం కనుక ఉంటే పితృకర్మలు చేసిన తర్వాత మాలధారణ చేసి మండలకాలము దీక్ష పూర్తి చేసి ఆ శబరిమల యాత్ర చేయటం అనేదే ఆమోదయోగ్యము.